వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థింగర్ బుచ్చి. ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో ఒక మంచి వీడియో పోస్ట్ చేసి, కాబట్టి ఈరోజు ఒక మంచి టేస్టీ ఫుడ్ ఐటమ్ని షేర్ చేస్తున్నాను. బేసిక్గా టీ టైం అంటే మనకి టీతో మనం బిస్కెట్స్ లేదా పకోడీ వంటివి తింటూ ఉంటాం. పకోడీ అనగానే మనకు గుర్తొచ్చేది చికెన్ పకోడీ, ఉల్లి పకోడీ అండ్ నెక్స్ట్ ఎగ్ పకోడీ వంటివి తింటూ ఉంటాం. కానీ ఈరోజు వెరైటీగా, సింపుల్గా అండ్ ఈజీగా బ్రెడ్ పకోడీని చేస్తున్నాను. బ్రెడ్ పకోడీని ఎలా చేయాలో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రేజీ థింగర్ బుచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని లాగి ఒక్కటి కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది క్రేజీ థింగర్ బుచ్చి వీడియో పోస్ట్ చేసింది అని. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్రెడ్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి కావాల్సింది బ్రెడ్, మైదా, బియ్యపిండి, ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, సోయా సాస్, టమాటో కెచప్ అండ్ సాల్ట్. ఇప్పుడు పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో వాటర్ని వేసుకొని తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఎంటీ బౌల్ని తీసుకోండి. 5 బ్రెడ్ స్లైసెస్ని ఇలా వాటర్లో ముంచి బ్రెడ్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసుకొని ఇలా వేసుకోండి. చూసారు కదా, ఇలా తీసుకున్నాక ఇప్పుడు దీనిలో అరకప్పు మైదా, 1 కప్పు బియ్యపిండి, టమాటా ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు. మీ దగ్గర ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ టేస్ట్కి సరిపడేటట్టు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో టమాటో కెచప్, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ సోయా సాస్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి, వాటర్ లేకుండానే బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను కలుపుతున్నట్టు బాగా కలుపుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మీ చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోండి. 2 చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఉండల్లా చేసుకోవాలి, చిన్న ఉండల్లాగా. చూసారు కదా ఇలా.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉండల్ని ఈ ఆయిల్లో వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హైలో పెట్టారంటే బయట మాడిపోతాయి తప్ప లోపల మనకి బాగా ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. తర్వాత ఆయిల్ని పీల్చడానికి ఒక టిష్యూ మీద కానీ ఒక పేపర్ మీద కానీ వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రెడ్ పకోడీ ఎలా చేయాలో నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Hope you all enjoy the video. I see you soon in the next video. Till then, keep watching Crazy Finger Buchi. Bye bye.